మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు, ఆర్థికంగానూ బలపడుతున్నారు. మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు దోమలను నియంత్రించాలంటున్నారు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. విపక్షాలది ద్వంద్వ వైఖరన్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అసత్యాలు మాట్లాడుతోంది, పెట్రోల్ గ్యాస్ కొరత వచ్చే అవకాశమే లేదు. రాహుల్ పై మండిపడ్డ రామచంద్రరావు. వరంగల్ జిల్లా 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది, బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శలు. అధికార పార్టీకి ఆళ్లగడ్డలో షాక్, టీడీపీని వీడిన 200 మంది నాయకులు. వైసీపీలో చేరిన మాజీ ఏఎంసీ చైర్మన్ నరహరి. హైదరాబాద్ పాత బస్తీలో రజకుల ర్యాలీ, కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కీసరలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన కేటీఆర్. మల్లారెడ్డి పెళ్లి రోజు వేళ పోటీలు. ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేకం, వైభవంగా ముగిసిన వేడుకలు. పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి. ప్రొద్దుటూరులో అవయవదానంపై అవగాహన, ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ఉండాలని పిలుపు. విశాఖ బీచ్ రోడ్ లో పింక్ సఖీ శారీ వాక్, క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ. హాజరైన సినీ నటి గౌతమి. బైక్ ను ఢీకొన్న లారీ, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. నంద్యాల బొగ్గు లైన్ దగ్గర ఘటన. ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘటన. కారును ఢీకొన్న మరో కారు, ప్రమాదంలో 2 గాయాలు. సంగారెడ్డి జిల్లా రుద్రారం దగ్గర ఘటన. విజయ్ కీలాద్రిపై హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, చిన్నజీయడ్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవం. పాల్గొన్న మై హోం చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. కాకినాడ జిల్లాలో పులి కలకలం, జాడ కనుగొనేందుకు ప్రయత్నాలు. ఎక్కడికక్కడ జీపీఎస్ ట్రాకర్ల ఏర్పాటు. దేశంలో భానుడి భగభగ, పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. వేడుగాలుల తీవ్రతతో ఉక్కపోత. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మోసం, అనిల్ అంబానీపై సిబిఐ కేసు. తీసుకున్న అప్పు మళ్లించారని అభియోగం. డీఎంకే కాంగ్రెస్ కూటమిలో విభేదాలు, పుదుచ్చేరిలో సీట్ల పంచాయతీ. కొలిక్కిరాని సర్దుబాటు. కేరళలో రాహుల్ గాంధీ మహిళలతో కలిసి లంచ్, విద్యార్థులతో మాటామంతి. విశాఖలో ఇరాన్ నేవీ బృందం పర్యటన, ఇటీవలి ఫోటోలు, వీడియోలు వెలుగులోకి. తిరిగి వెళ్తూ ఉండగా అమెరికా దాడి. హై వోల్టేజ్ మ్యాచ్ కు అంతా రెడీ. నేడు కివీస్ వర్సెస్ భారత్ ఫైనల్ మ్యాచ్. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ పూజలు.